నమస్తే అన్న. నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో జనసేన నేత పృథ్వీరాజు మాట్లాడుతూ మేము అసలుకి అధికారంలో లేము, మాకు 11 సీట్లే వచ్చాయంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ముందు పృథ్వీరాజు గారు వాడు చెప్పాలండి, జగన్ గారికి నేను బాండ్ రాసిస్తాను, నేను పార్టీ మారను, బతికినంతకాలం జగన్ గారితో ఉంటానని. అసలు ఆయన ఏ కారణంతో వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళారు? ఒక రీజన్ చెప్పాడా? నువ్వు నీ వ్యక్తిగత కారణాల వల్ల నువ్వు పార్టీ మారు. ఏంటి ఆ వ్యక్తిగత కారణాలు? జగన్ గారు వైసీపీలో మోహన్ బాబు గారు కానివ్వండి, అలీగారు కానివ్వండి, ఇంకా మంచి మంచి సీనియర్ నటులు ఉన్నారు వైసీపీలో. అప్పటికి వాళ్ళందరినీ కాదని నీకు టీటీడీ ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి చైర్మన్ పదవి ఇస్తే అది చేసుకోకుండా ఏం చేశారు మీరు? అమ్మాయిల వెనకాల నుండి పట్టుకోవడం, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ మీరు చేసి మీ ఆడియోలు వీడియోలు మీరు బయటకు వచ్చి దొరికిపోయిన వాళ్ళు మీరు ఇవాళ వచ్చి మీరు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారా? ముందు మీ వెనక ఏముందో చూసుకున్నారా? జబర్దస్త్ షోల్లో వాటిలో మీ మీద జోకులు వేసుకుంటున్నారు, వెనకాల నుండి పట్టుకున్నాడు, ముందు నుండి పట్టుకున్నాడని. అటువంటి వ్యక్తి నువ్వు వచ్చి జగన్ గారి గురించి మాట్లాడేంత స్థితి నీకు లేదయ్యా బాబు. ముందు అది తెలుసుకొని ఆ తర్వాత నీ బతుకేంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఎక్కడ పడితే అక్కడ సెటార్లు వేస్తాము, ఈ మూవీ కనుక ముందే వస్తే 11 సీట్లు పరిమితమై 11 సీట్ల నుంచి 1 సీట్కి పరిమితం అయిపోయాయంటూ కూడా పృథ్వీరాజు మాట్లాడుతున్నారు. మీరేమో అదేనండి, పృథ్వీరాజు ఒక చెప్పాలంటే అనకూడదు కానీ అది కాల్ బాయ్ టైపు. అటువంటి వాడు వచ్చి జగన్ గారి ముందు నేను అది మాట్లాడతాను గేమ్ చేంజర్ అని. ఆ ఈవెంట్ గురించి నువ్వేం మాట్లాడుకుంటావు? సినిమా నటుడుగా నువ్వు మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. జగన్ గారి గురించి నువ్వు మాట్లాడాలంటే నీ బతికంతా మేము బయట పెడతాం. నీ బతికేంటి? నిన్ను టీటీడీ ఛానల్ చైర్మన్ చేస్తే నువ్వు చేసిన బతికేంటి? అక్కడున్న లేడీ స్టాఫ్తో నువ్వు అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు చేసి వాళ్ళ మీద నువ్వు ఆ వీడియోలు ఆడియోలు బయటకు వచ్చి దొరికిపోయి ఆ కేసుల నుండి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి నువ్వు వచ్చి జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు. 11 సీట్లు వచ్చినాయి, అవి వచ్చినాయి అని. 11 సీట్లు వచ్చినా మగాళ్ళ కాలర్ ఎగరేసుకొని తిరగలరు జగన్ అన్న. నువ్వు నీ బతుకు స్టేషన్లో చుట్టూ తిరిగి చూడు ఒకసారి. నీ మీద ఎన్ని అటెంప్ట్ రేప్ కేసులు ఉన్నాయో చూడుదా వచ్చి, అవి చూసుకోవా ఫస్ట్. నీకు గేమ్ చేంజర్ ఆపు ఏపీ పాలిటిక్స్ అంటూ కూడా ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ కూడా పృథ్వీరాజు చేసిన వ్యాఖ్యని ఎలా భావిస్తుంది? ఏమంటే అది ఒక సినిమా స్టోరీ. ఆ స్టోరీ ఏదైనా కానీ అది పక్కన పెట్టేసేయండి. ఏపీ పాలిటిక్స్కి దానికి సంబంధం లేదు. ఆ గేమ్ చేంజర్ అన్నో ఇంకోటి ఏదన్నా కాదు. అక్కడ దానికి జరిగిన ఏపీ పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. అదే గేమ్ చేంజర్ 2014 ఎలక్షన్లో ఏమయ్యాడు, 2019 ఎలక్షన్లో ఏమయ్యాడు? గేమ్ చేంజర్ 2 చోట్ల ఓడిపోయాడు కదండి. అప్పుడు ఎందుకు మాట్లాడాలా నువ్వు? 11 సీట్లు వచ్చింది అని చెప్పి ఇప్పుడు అన్నావు కదా. 175 స్థానాల్లో మీ పార్టీ పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చాయండి అప్పుడు 2019లో? మీ నాయకుడు గెలిచాడా 2 చోట్ల పోటీ చేసి? మరి అప్పుడు ఏమైందండి మీ గేమ్ చేంజరు? అంటే గేమ్ చేంజర్ అప్పుడే కానీ ఇప్పుడే కానీ అప్పుడు కాదా? మాట్లాడాలంటే రాజకీయాలు మాట్లాడాలంటే బోల్డ్ మాట్లాడతాం. అది ఏ విధంగా గెలిచారో ఆ ఈవీఎంల మహిమ ఏంటో అందరికీ తెలుసు. అది ఇప్పుడు పొలిటికల్ విషయం మేము మాట్లాడతల్లా. నువ్వు వ్యక్తిగతంగా జగన్ గారి మీదకి వచ్చావు కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే నువ్వు నీ ముందు చూసుకో. గురిగింజ సామెత నువ్వు గుర్తు తెచ్చుకో. గురిగింజ సామెత తెలుసు కదా, అది తెలుసుకో. అది